1991 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కృష్ణేశ్వరుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి అడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి అంత ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు. వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటము ఎంపీగా కూడా, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మేము చూశాను. ఈ 33 సంవత్సరాల్లో కాలంలో మాగుంట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు మద్రాసులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, నెల్లూరులో ఉన్న, ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నాను. ఇవన్నీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించినది. ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో, ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇంటి ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేదా భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది.